సవిత శబ్దం నుంచే వచ్చింది. అవును అదనమాట. అంచేత వస్తాయి ఇవన్నీ మనకి తెలియదు. మనకి సార్ ఎప్పుడు వస్తారు మరి హైదరాబాద్ మీరు? మళ్ళీ ఏమో ఏం తెలియదు, వాడికి ట్రాన్స్ఫర్ రావాలి. మేము 6 నెలలు అయిపోయినట్టుంది ఇప్పటికే. ఇక్కడికి పోయాము. 6 నెలలు అయిపోలా హాయిగా నాకు ఎక్కడైనా మీకు సరే సార్, నా రచన నాకుంది. సరే 6 నెలలు అయిపోయింది మీ అబ్బాయిది. అదే 6 నెలలు అయితే చేస్తారు. వాళ్ళతోటి మీరు రిక్వెస్ట్ ఆన్సర్ పెట్టారా? అబ్బే లేదండి, రిక్వెస్ట్ పెట్టలేదు. పెట్టాలి, పెడితే కదా చేసేది. అబ్బే 6 నెలలకి ఎక్కడ దొరుకుతుందండి బాబు? 6 నెలలు చేయాలంటే చేస్తారు రిక్వెస్ట్ పెడితే. చేస్తాడు. అది వీడు వెళ్ళి అడిగాడు, నిజామాబాద్ వెళ్ళి అడిగాడు. కనీసం నిజామాబాద్ అయినా ట్రాన్స్ఫర్ చేయండి, అది బొత్తిగా పల్లెటూరు అని చెప్పంటే చూద్దామన్నారు. అప్లికేషన్ ఇచ్చి వెళ్ళండి అన్నట్టు. ఏమో ఎప్పుడు వాళ్ళ 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 దయ మన ప్రాప్తి. అంతే 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 సార్. మరి వేదాంత శిక్షణా శిబిరం జరుగుతున్నది సార్. ఎక్కడంటే అలకాపురి. అలకాపురి మన హైదరాబాద్ దగ్గరది కాదు, గుంటూరు జిల్లా పిట్లవానిపాలెం ఉందిట. అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలో ఒక కుగ్రామం అంట అలకాపురి. అక్కడ శంకరాచార్యులు వారిని యొక్క రచనలను అందరికీ చెప్పాలని వేదాంత పంచదశి వివేక చూడమని వారి బోధకి వేదాంత శిక్షణా శిబిరం పెట్టారు సార్. 2 ఏళ్ళుటది. మనకి అక్కడ వసతి భోజనాలు అన్నీ ఫ్రీ అట. 8 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వాళ్ళకి ఇచ్చారు టైము. నాకైతే పోవాలని ఉందండి మీలాంటి వాళ్ళు పక్కన ఉంటే. ఇప్పుడు 80 ఏళ్ళ వయసులో ఎక్కడికి వెళ్తాం సార్ మనం? ఇంకా మరి వాళ్ళు ఎందుకు ఇచ్చారు అంత టైం మనకి? తిరుపతి వెళ్ళలేకపోయాను, నేను తిరుపతిలోనే తిరగలేకపోయాను. సరే కానీ ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని మనం భగవద్ధ్యానం చేసుకుంటే మనకు ఆ బ్రహ్మానుభూతి వస్తుందంటారా? ఇంకోటి ఉందా మనకు ఆ బ్రహ్మానుభూతి వస్తుందంటారా? వస్తుందా? నామస్మరణ చెయ్యండి సార్, మీరు నామస్మరణ చెయ్యండి చాలు. సంధ్యావనం చేయకపోయినా పర్వాలేదా? సంధ్యావనం చేయకుండా చేయకూడదు, ఇది ప్రాథమికం. మీకు ఆలు రాకుండా మీకు చదువు వస్తుందా? రాదు. మరి ఆలు రేకుండా మొదటి మెట్టి ఎక్కకుండా పై మెట్టి ఎక్కగలరా మీరు? నాకు ఆ సుస్వరం రావటం లేదండి. గురువుగారి దగ్గర నేర్చుకున్న మాట నిజమే, కానీ ఆ సాయం సంధ్య అది ఒకవేళ సుస్వరంగా నేర్చుకున్నా నాకు గుర్తుకు రావట్లేదు, అది లేకుండా చదవటం. వెళ్తా, నాకు పూజ టైం అయిపోతుంది. ఓకే ఓకే. నా గాయత్రి పరమంత్ర నమాతు పరదేవత నహరి పరత్రష్ణ నానృతం పాప పంకజం. తర్వాత ముక్తావిద్రుమహే మనీలధవల ఛాయై ముఖై శీర్ష ముక్తాబిందు బద్ధరత్న మకుట వర్ణాత్మిక గాయత్రీం వరదాం భయాం కుశిక్ శుభ్రం కపాలాంగనం శంఖం చక్రమడ. అసలు ఆ కాల్వకొండ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు చూశారు, వారిని ఆశ్రయిస్తే అంతా అయిపోతుందేమోనండి. వారిని ఆశ్రయించడానికి వాళ్ళు మనకి ఇండివిజువల్గా వాళ్ళు దొరకరు కదండి. అలకాపూర్లోనే ఉంటాడు, ఎక్కడికి పోతాడు? సరే ఆయన మీ దగ్గర కూర్చొని వరగంట నేను అడిగా, నేను డిజిటల్గా చెప్తున్నానండి అన్నాడు ఆయన. అలా కాదండి, నాకు డిజిటల్ కుదరదు, ముఖాముఖి చెప్పాలన్నా. సరే మా మంటకే రండి చెప్తానన్నాడు. కుదరదు ఏదో అంటారు కానీ అదే మనకి ఆయన అందుబాటులో ఉండడండి. ఉండడు. ఈ డిజిటల్లో మా చాదస్తంగా చెప్తాడండి, నాకు మహా బోరు. అద్భుతమైన సర్వీస్ అండి అయింది, అద్భుతమైన సర్వీసు. మనం ఆ సర్వీసులో సహస్రాంశం చేయట్లేదు. ఏనుక్కి దోమకం అన్నంత తేడా ఉంది ఆయనకి. హస్తమశకం హస్తమశకాంతరం ఉంది తేడా. అలా కాదు సార్, ఆయన డిజిటల్ సంధ్యావందనం అని చెప్తాడా? బాబా నాకు మహా బోరు కొట్టుతున్నది. ఒకరోజే 2 రోజుల్లో తేల్చి పారేసేయడానికి ఎందుకు ఎంత చేస్తాడు అని. అందుకే నాకు ముఖాముఖి కావాలి, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి చెప్పాలి కదా. సరే, మీరు చెప్పినట్టే నేను కూడా ప్రయత్నం చేస్తాను సార్. నేను కూడా ప్రయత్నం చేసుకోమంటారు. చేయండి, మీరు సంధ్యావందనమే చేయండి. మీరు ముందు సంధ్యావందనం చేస్తే కనుక బ్రాహ్మడికి సంధ్యావందనమేనండి ప్రధానం. బ్రాహ్మణ జనం ఎత్తితే సంధ్యావందనం తప్ప ఇంకేం ప్రమాదం ఇదేం లేదు. మీరు సంధ్యావందనం చేస్తే ఎన్నో చేసినట్టు లెక్క. 200 ఇప్పుడు సంధ్యావందనం అంటే ఏమిటండి? ప్రత్యక్ష దేవుడైన సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం, అంతే కదా. ఆ స్వరూపంతో ఉన్నటువంటి స్త్రీ స్వరూపమే గాయత్రీదేవిని ఆరాధించడం. ఇంకా అంతకంటే కావాల్సిందే ఉందండి. అది కాదు, నేను ఇప్పుడు ఏదో చెప్పబోయాను మీకు. ఇప్పుడు నేనేం చెప్పబోయానో నాకే గుర్తు రావట్లా.
మర్చిపోయారా? అది 250 రూపాయలు పెట్టి సంజోపాసన పుస్తకం అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నానండి. అందుకే మరి అదే అయితే అది చదవలేకపోతున్నా. మీరు నమ్మకంగా చేస్తే చాలా సంజయం, చదవకపోయినా పర్వాలేదా? అదేమిటి సంజావనం చేస్తే చాలు. అలా కాదు, అందులో వ్యాఖ్యానం అవి రాశారు కదా మంత్రాలకి, అవన్నీ మనం చదవకపోయినా పర్వాలేదా? నమ్మకంగా విశ్వాసంగా మీకు అర్థం తెలుస్తుంది కదండి. తెలుస్తుంది, నేను చదవలేకపోతున్నా. పోనీ నమ్మకంగా చేసుకుంటే, నమ్మకంగా ట్యాబ్లెట్ వేసుకున్నాను, దాని అదే తల అయింది మనకెందుకు, పని చేస్తుందా లేదా? అలాగే ఇది కూడా అదే. ఇప్పుడు అందుకే మీరు ఏమీ చేయక్కర్లేదు, సంజావనం చేయండి. దాని అర్థం తర్వాత సంగతి చూద్దాం. సరే, అర్థం ఎలాగో ఇప్పుడు సూర్యశిమామన్యు కృతేభ్య అన్నారు అనుకోండి, ఆ మంత్రానికి అర్థం మనకెందుకు, చెయ్యండి. ఆ తర్వాత ఓహో ఇది చేస్తుంటే దీని రుచి తెలుస్తోంది, దీని అర్థం కూడా తెలుసుకుంటే ఇంకెంత బాగుంటుంది అనేది కోరిక మీకే వస్తుంది. ఇప్పుడు స్వర్ధార్థ అనుదార్థాలు నాకు చేయటం చేత కావట్లేదండి. గుర్తులు అవే రావాలి, మరి రావాలంటారా? అవి రాకపోతే కుదరదు. సంజావనానికి అదే ప్రాణం. అవన్నీ గుర్తులు పెట్టారంటారా ఆయన? మంత్రం అండి అది. మంత్రం రాకుండా మంత్రంలా చెప్పాలి. మంత్రం పాటలా పాడితే ఎలా కుదురుతుంది? కుదరదు. ఆపద్ధర్మం నా గురువు గారు చెప్పచ్చు అన్నాడు. చెప్పచ్చు, కానీ అది తప్పండి. నిజానికి నిజం చెప్పాలంటే ఆ మంత్రం ప్రకారం మంత్రం చెప్పాలి. మీకు రాండి ఏమని చెప్ప. ఇప్పుడు సూర్యస్య మామన్యస్య మన్యు కృతేభ్య పాపేభ్యో రక్షంతాం, అది మంత్రమే. స్వర్ధార్థ అనుదార్థ